ఏం చూస్తున్నా అనుకుంటున్నారా? మీరు చూసేదే నేను చూస్తున్నా. గ్రామ్ గోల్డ్ ఇవాళ 10,000 అయింది. ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహం ఏంటంటే 10 గ్రాములు ₹1,00,000, 10 గ్రాములు ₹1,00,000, ₹1,00,000. ప్రతి ఒక్కళ్ళు కూడా ₹1,00,000 ఉన్న టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఇది ప్రతి ఒక్కరికి ఉన్న అర్థం కాని ప్రశ్న. గత 30 సంవత్సరాలుగా చూసుకుంటే స్టాక్ మార్కెట్, బంగారం రెండు పోటీ పడతానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం స్టాక్ మార్కెట్ నుంచి 11% అవుట్పుట్ వస్తా ఉంది. ప్రతి సంవత్సరం బంగారం నుంచి 13% అవుట్పుట్ వస్తానే ఉంది. అత్యధికంగా ప్రతి సంవత్సరం గ్రాడ్యువల్ గా బంగారం అనేది పెరుగుతానే ఉంది. సెన్సెక్స్, బంగారం ఈ రెండు కూడా ఎప్పుడు 1:1 రేషియోలోనే ఉండాలి. కానీ సెన్సెక్స్ వచ్చేసరికి 80,000 పాయింట్స్ దాకా రీచ్ అయింది. బంగారం మాత్రం ₹1,00,000 పైబడి పరుగులు తీస్తానే ఉంది. బంగారం తగ్గుతుందా, పెరుగుతుందా? బంగారం ఎప్పుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా పెరుగుతూనే వస్తుంది. యుఎస్ మార్కెట్ తో సైతం పోటీ పడుతూ బంగారం ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉంటుంది. బంగారం పెరగడానికి ముఖ్య గల కారణం ఏంటంటే మార్కెట్ ఇన్స్టెబిలిటీ. మార్కెట్ ఇన్స్టెబిలిటీ ఉన్నంత కాలం బంగారం అనేది అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. వరల్డ్ లోనే ద వాల్యుయెస్ట్ అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోల్డ్. దీన్ని మనం కేవలం ఇన్వెస్ట్మెంట్ లాగానే చూడకూడదు. మనల్ని ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సిచ్యువేషన్స్ లోనైనా మనల్ని సేవ్ చేసే ద బిగ్గెస్ట్ సేవియర్ ఈస్ గోల్డ్. ఈ నెక్స్ట్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో గోల్డ్ మీద 20% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. థ్యాంక్ యూ.